పార్టీ నిరాకరించిందన్నారు. మేము 2 స్థానాలు ఇస్తామని కుదరదన్నారు. ఆ తర్వాత మా మధ్య చర్చలు జరగలేదు. ఇప్పుడు మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయమనండి అని సవాల్ విసిరారు. లేకపోతే సాక్షి నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు అంటూ చంద్రబాబు మీదన స్టోరీలు. రాజకీయ భిక్ష పేరిట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నైవంచన, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం, సాగు తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు, సీఎం రమేష్ను అడ్డు పెట్టుకుని ఖజానా కన్నం, కాంట్రాక్ట్ విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించిన పూర్తి కాని పనులు, పాలార్పై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు, కుప్పం మున్సిపాలిటీకి చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్, కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాలు తరలింపు, ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ, ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్ అంటూ కుప్పంకి నీళ్ళు ఇచ్చి ఇంతకుముందు పులివెందులకు నీళ్ళు ఇచ్చానని చిట్ట చివరిలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చేస్తే ఇప్పుడు ఈయన కుప్పంకి నీళ్ళు ఇచ్చారని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే నాదెండ్ల బొక్కాయింపు, రామోజీ దరువు, సలహాదారులకు 680 కోట్లు అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు, బడ్జెట్ కేటాయింపులకు మించి 100 కోట్లు సాధ్యమైన, అసలు నియమించిందని 46 మంది, మరి 89 మంది ఎక్కడి నుంచి, నియామకాలు జీతభత్యాలతో పారదర్శకంగా జీవోలు, ప్రచార ఆర్భాటాలకు ప్రజాదానాన్ని నీళ్లా వెదజల్లింది చంద్రబాబే, నాడు పోలవరం ప్రాజెక్టు వద్దకు సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించిన బాబు అంటూ ఏదైతే నాదెళ్ల మనోహర్ చేసినటువంటి 600 కోట్లకు పైగా సలహాదారులకు ఇచ్చారన్నటువంటి అంశానికి సంబంధించి కౌంటర్ సాక్షిలో వేసుకొచ్చారు. అది ఈనాడు తప్పు కాదు, నాదెళ్ల మనోహర్ చెప్పినటువంటి దాన్ని ఈనాడు రాసింది, అందులో తప్పేం లేదు. అయితే బాబు ఓ పిల్స్